తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ జోడీలు వచ్చాయి. కొన్ని జోడీలు చరిత్ర సృష్టించాయి. కానీ ఒక కాంబినేషన్ మాత్రం ఎప్పటికీ కలగానే మిగిలిపోయింది. అది ఎవరో తెలుసా? నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి. ఒకవైపు మాస్క్ గా నిలిచిన బాలయ్య, మరోవైపు అందంతో నటనతో దేశాన్ని ఊపేసిన శ్రీదేవి. ఇద్దరు ఒకే కాలంలో టాప్ స్టార్స్. ఇద్దరికి కోట్లాది మంది అభిమానులు. అయితే ఆశ్చర్యకరంగా వీరిద్దరు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అసలు కారణం ఏంటి? ఏమైనా విభేదాలా, లేక ఎవరికి తెలియని రహస్యమా? ఇన్నాళ్ల తర్వాత బయటపడిన నిజం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఎన్ఎన్ తెలుగు మీడియా. తెలుగు సినీ చరిత్రలో కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి ప్రశ్నల్లో ఒకటి, ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు చేసిన శ్రీదేవి ఎందుకు బాలయ్యతో ఒక్క సినిమా కూడా చేయలేదు? ఇది కేవలం అభిమానుల ప్రశ్న మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో కూడా ఎన్నో సార్లు చర్చకు వచ్చిన అంశం. ఈ రోజు ఆ ప్రశ్న వెనుక ఉన్న అసలు కథను పూర్తి వివరాలతో తెలుసుకుందాం. 1980ల నుంచి 1990ల వరకు వస్తే శ్రీదేవి అంటే ఓ సంచలనం. తెలుగు, తమిళం, హిందీ ఏ భాషలో చూసినా నెంబర్ 1 హీరోయిన్. ఆమె కాల్ షీట్స్ దొరకడమే చాలా పెద్ద విషయం. అంతేకాదు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ఆమె నటించింది. ప్రేక్షకులు కూడా శ్రీదేవి ఉన్న సినిమా అంటే ప్రత్యేకంగా ఎదురు చూసేవారు. ఇదే సమయంలో మరోవైపు బాలకృష్ణ తన కెరీర్ లో వేగంగా ఎదుగుతున్నారు. మాస్ హీరోగా, యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే హీరోగా ఒక్కో సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇద్దరు ఒకే సమయంలో ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నప్పటికీ వారి కాంబినేషన్ మాత్రం ఎప్పుడు సెట్స్ మీదకి రాలేదు. ఇక్కడే అభిమానులకు ఒక సందేహం మొదలైంది. ఎన్టీఆర్ సరసన ఎన్నో సినిమాలు చేసిన శ్రీదేవి ఎందుకు బాలయ్యతో నటించలేదు? కొంతమంది దీనికి విభేదాలే కారణమేమో అనుకున్నారు. మరికొందరు డేట్స్ కుదరకపోయాయేమో అన్నారు. ఇంకొందరు రెమ్యూనరేషన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అనుమానించారు. కానీ అసలు విషయం మాత్రం పూర్తిగా వేరే. ఈ ప్రశ్నకు స్వయంగా బాలకృష్ణే ఒక సందర్భంలో సమాధానం చెప్పారు. ఆయన మాటల్లో, నా సినిమాల్లో కథకు అవసరమైతేనే హీరోయిన్ ను ఎంపిక చేసేవాళ్ళం. కేవలం స్టార్ హీరోయిన్ కాబట్టి తీసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు. అంటే శ్రీదేవి పెద్ద స్టార్ అయినా ఆమెకు సరిపోయే పాత్రలు తన సినిమాలో రాలేదని బాలయ్య చెప్పిన మాట. ఇందులో ఎలాంటి వివాదం లేదని, ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీదేవి నటనలో ఎన్టీఆర్ ప్రభావం ఎంతో ఉందని బాలకృష్ణ గతంలో చెప్పడం. ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో సహనటుల నుంచి ఉత్తమ నటన రాబట్టేందుకు ఎంతో శ్రద్ధ చూపేవారని, ఆ ప్రక్రియలో శ్రీదేవి వంటి నటీమణులు కూడా చాలా నేర్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. అంటే ఎన్టీఆర్ కుటుంబం పట్ల శ్రీదేవికి గౌరవం ఉండేది. అలాగే బాలయ్య కూడా శ్రీదేవి ప్రతిభను ఎప్పుడు ప్రశంసించేవారు. కాబట్టి వీరి మధ్య అలాంటి విభేదాలు ఉన్నాయనే వార్తలకు అసలు ఆధారమే లేదు. కేవలం పరిస్థితులు, కథలు, పాత్రల ఎంపిక, ఈ మూడు కారణాల వల్లే ఆ కళల కాంబినేషన్ తెరపైకి రాలేకపోయింది. ఒక్కసారి ఊహించండి, సమరసింహారెడ్డి లాంటి సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా ఉంటే ఎలా ఉండేది? లేదా ఏదైనా భారీ పీరియాడిక్ డ్రామాలో బాలయ్య, శ్రీదేవి కలిసి కనిపించి ఉంటే ఖచ్చితంగా అది తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచేదని అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కళ మాత్రం కలగానే మిగిలిపోయింది. అందుకే తెలుగు సినీ చరిత్రలో ఎన్నో హిట్ జంటలు ఉన్నప్పటికీ ఎప్పటికీ కలిసి నటించని అత్యంత ఆసక్తికరమైన జంటల్లో బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ కు ప్రత్యేక స్థానం ఉంది. విభేదాలు కాదు, వివాదాలు కాదు, కేవలం సరైన కథ, సరైన పాత్రలు, సరైన సమయం కలిసి రాకపోవడం వల్లే ఈ అరుదైన కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. మీ అభిప్రాయం ఏంటి? బాలయ్య, శ్రీదేవి కలిసి నటించుంటే ఏ సినిమా తరహాలో ఉండాలని అనుకునేవారు? మీ సమాధానాన్ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.